నా లేటెస్ట్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ అనే బటన్ క్లిక్ చేయండి. అలాగే దాని పక్కన బెల్ ఐకాన్ అనేది ట్యాప్ చేయండి. అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా మీ మెయిల్కి డైరెక్ట్గా నోటిఫికేషన్ అనేది వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎస్ఎస్సి నుంచి మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి ప్రతి సంవత్సరానికి గాను 2 సార్లు నోటిఫికేషన్ వస్తుంది. ఒకటి CGL, మరొకటి CHSL. CGL అంటే కామన్ గ్రాడ్యుయేషన్ లెవెల్. సో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన అభ్యర్థులకు కండక్ట్ చేసే ఎగ్జామ్నే CGL అంటాం. ఇక ఇంటర్మీడియట్తో కండక్ట్ చేసే ఎగ్జామ్ని CHSL అంటాం. సో ఇక్కడ మనకు రకరకాల విభాగాల నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలని చెప్పుకోవచ్చు. ఇవి రకరకాల విభాగాల్లో ఉన్నటువంటి వేకెన్సీలని ఈ SSC CHSL అనే ఈ పరీక్ష ద్వారా భర్తీ చేస్తారు. అలాగే CGL ద్వారా భర్తీ చేస్తారు. అంటే ఒక హయ్యర్ పొజిషన్లో ఉన్నటువంటి ఉద్యోగాలని చెప్పుకోవచ్చు. హయ్యర్ క్వాలిఫికేషన్ అంటే మనకు ఇంకా చాలా క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ఇంటర్మీడియట్తో మంచి పొజిషన్లో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం పొందాలంటే దీనికి అప్లై చేసుకోక తప్పదు. కానీ ఈ ఉద్యోగం కొట్టాలంటే మంచి కసి, పట్టుదల, అలాగే అనాలిసిస్ ఉండాలి. ఏ విధంగా చదవాలనేది 3 టైమ్స్ ఎగ్జామ్స్ ఉంటాయి. టైర్ 1, టైర్ 2, టైర్ 3. కానీ ఉద్యోగ అవకాశాలు అనేది బాగుంటాయి. ఈ ఉద్యోగం సాధించినట్లయితే మంచి అలవెన్సెస్, జీతభత్యాలు, అదేవిధంగా మంచి గౌరవ మర్యాదలు ఉంటాయి ఫ్రెండ్స్. ఇది 5/3/2019 అఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్ చేయడం జరిగింది. ఇక 5/3/2019 నుంచే మనకు ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభించబడుతుంది. ఏప్రిల్ 5వ తారీఖు అంటే 4వ నెల 5వ తారీఖు 2019 నాటికి అప్లికేషన్ అనేది చివరి తేదీ అవుతుంది. పేమెంట్ చేయడం కోసం 7/4/2019 ఏప్రిల్ 7వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు మీరు పేమెంట్ చేసుకోవచ్చు. ఆఫ్లైన్ కూడా అదే టైంకి పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇక ఉద్యోగాలు చూసుకుంటే ఇందులో లోయర్ డివిజన్ క్లర్కు, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంటు, పోస్టల్ అసిస్టెంటు లేదా సార్టింగ్ అసిస్టెంటు అండ్ డాటా ఎంట్రీ ఆపరేటర్స్ అండ్ ఫర్ మినిస్టర్స్ డిపార్ట్మెంట్స్ ఆఫీసర్స్. సో మినిస్టర్స్ డిపార్ట్మెంట్ ఆఫీసెస్లో ఉద్యోగ అవకాశాలు అనేది కల్పించడం జరుగుతుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో. పే స్కేల్ చూసుకుంటే లోయర్ డివిజన్ క్లర్క్కి అలాగే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి 20,200 ఉంటుంది. అండ్ ప్లస్ గ్రేడ్ పే అనేది యాడ్ చేయడం జరుగుతుంది. అంటే ప్రీ రివైజ్డ్ అంటే మనకు క్రితం ఏ విధంగా అయితే కట్టించారో, ఏ విధంగా అయితే మెన్షన్ చేశారో ఇప్పుడు కూడా అదే పే స్కేల్ బ్యాండ్స్ అనేది మీకు ఇవ్వడం జరిగింది. అండ్ 20,200 ప్లస్ 2,400 నెక్స్ట్ పోస్ట్లో కూడా పోస్టల్ అసిస్టెంట్ అండ్ సార్టింగ్ అసిస్టెంట్ కూడా డాటా ఎంట్రీ ఆపరేటర్ దీనికి కూడా సేమ్ శాలరీ ఉంది. డాటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏ పే బ్యాండ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది మనకు. సో వేకెన్సీస్ విషయానికి వస్తే మనకు వేకెన్సీస్ విల్ బి డిటర్మైన్డ్ ఇన్ డ్యూ కోర్స్. సో ఇది ఏదైతే ఆన్లైన్ అప్లికేషన్ నడుస్తుంటుందో ఆ టైంలో మేము అప్డేట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడైతే అప్డేట్ చేయలేదు అని ఇవ్వడం జరిగింది. టెంటేటివ్ వేకెన్సీ అంటే మనకు క్యాండిడేట్స్ కార్నర్లో మీకు అప్డేట్ చేస్తాము. ఈ ప్రాసెస్ అయిపోయేసరికి ఇప్పుడైతే అప్డేట్ చేయాలని ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక రిజర్వేషన్స్ దగ్గరకు వస్తే ఎవరెవరికి రిజర్వేషన్ వర్తిస్తుందంటే SC, ST, OBC, ఎక్స్ సర్వీస్మెన్ అండ్ PWD ఎకనామికల్ వీకర్ సెక్షన్. సో EWS కూడా రిజర్వేషన్ అనేది వర్తించడం జరుగుతుంది. ఇండియాకి చెందినటువంటి అభ్యర్థులు ఎవరైనా కూడా మహిళలు, పురుషులు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఏజ్ లిమిట్ చూసుకుంటే 18 నుంచి 25 సంవత్సరాలు అనేది ఏజ్ లిమిట్ ఉండాలి. 1/8/2019 నాటికి కట్ ఆఫ్ తీసి సో ఆ టైం వరకు ఏజ్ లిమిట్ అనేది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. 2/8/1992 నుంచి 1/8/2001 మధ్యలో జన్మించిన అభ్యర్థులు, జనరల్ కేటగిరీకి చెందిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. మిగతా వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే వాళ్ళకు రిలాక్సేషన్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నట్టు. SC, ST వాళ్ళైతే 5 సంవత్సరాలు, OBCకి 3 సంవత్సరాలు, PWD అన్రిజర్వ్డ్కి 10 సంవత్సరాలు, PWD OBCకి 13, PWD SC, STకి 15, ఎక్స్ సర్వీస్మెన్ అయినట్లయితే 3 సంవత్సరాలు. సో ఈ విధంగా మనకు లిస్టే ఇచ్చారు. వాళ్ళకి సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్ ఎవరెవరికి ఏ విధంగా వర్తిస్తుందో లిస్ట్ ఇచ్చారో ఒకసారి చూసుకోండి. అండ్ ఇప్పుడు మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూద్దాం. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వివరాలకు వస్తే లోయర్ డివిజన్ క్లర్కు, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంటు, పోస్టల్ అసిస్టెంటు లేదా సార్టింగ్ అసిస్టెంటు, డాటా ఎంట్రీ ఆపరేటర్ ఈ ఉద్యోగాలన్నిటికి కూడా 12th పాస్ అయితే సరిపోతుంది. లేదా 12th ఈక్వివాలెంట్ క్వాలిఫికేషన్ సరిపోతుంది. డిప్లొమా కానీ ITగా ఉన్నప్పటికీ అప్లై చేసుకోవచ్చు. అండ్ డాటా ఎంట్రీ ఆపరేటర్ ఇన్ ద ఆఫీస్ ఆఫ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ కేటాయించే ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో డాటా ఎంట్రీ ఆపరేటర్ అనేటివి, సో వీటికి మాత్రం 12th స్టాండర్డ్ పాస్ ఉండాలి, సైన్స్ స్ట్రీమ్లో పాస్ అయి ఉండాలి అండ్ మ్యాథమెటిక్స్ స్ట్రీమ్లో పాస్ అయి ఉండాలి. అర్థమవుతుందా? సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ స్ట్రీమ్లో పాస్ అయిన అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అర్హులు. ఎలా అప్లై చేసుకోవాలంటే మీకు అఫీషియల్ వెబ్సైట్ ఉంది ఇక్కడ https://ssc.nic.in. అప్లికేషన్ వివరాలకు వస్తే మనకు 100 రూపాయలు అనేది అప్లికేషన్ ఫీ ఉంటుంది. అన్రిజర్వ్డ్ OBC వాళ్ళు పే చేయాల్సి ఉంటుంది. SC, ST, PWD అండ్ ఎక్స్ సర్వీస్మెన్ వీళ్ళందరూ కూడా ఎటువంటి అప్లికేషన్ ఫీ లేదు. అలాగే ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే అన్రిజర్వ్డ్ కావచ్చు, OBC వాళ్ళు కావచ్చు, వీళ్ళ వరకు కూడా అప్లికేషన్ ఫీ అనేది లేదు. అప్లికేషన్ ఫీ చివరి తేదీ చూసుకుంటే
7/4/2019 5 PM వరకు మీరు పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ చలాన్ ద్వారా పే చేస్తే 9/4/2019 దాకా పే చేసుకోవచ్చు అని మనకి ఇవ్వడం జరిగింది. చూడండి క్లియర్గా ఇచ్చారు. ఆఫ్ SBI విత్ ఇన్ ద వర్కింగ్ అవర్స్ ఆఫ్ బ్యాంక్ అప్ టు 9/4/2019 ప్రొవైడెడ్ ద చలాన్ హ్యాస్ బి జనరేటెడ్ బై దెమ్ బిఫోర్ 7/4/2000. అంటే చలాన్ అనేది ఆన్లైన్లో 7/4/2019 లోపే మీరు చలాన్ ప్రింట్అవుట్ తీసుకోవాలి. ఓకేనా. అది బ్యాంకులో సబ్మిట్ చేయడానికి 9/4/2019 అనేది చివరి తేదీ. సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకుంటే మనకు సౌతర్న్ రీజన్ చూసుకుందాం మనం. సౌతర్న్ రీజన్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్నటువంటి సెంటర్స్ ఏంటి? చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం అండ్ పుదుచ్చేరి, చెన్నై అనేది మనకు సంబంధించిన కవి. అండ్ హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ ఈ ఏరియాస్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక సిలబస్కి వచ్చినట్టు మనకి ఇక్కడ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ టైర్ 1, టైర్ 2 అండ్ స్కిల్ టెస్ట్ ఆర్ టైపింగ్ టెస్ట్ టైర్ 3 ఈ 3 టెస్టుల ద్వారా సెలెక్షన్ చేయడం జరుగుతుంది. అండ్ మేబీ ఇంటర్వ్యూ కూడా ఉండే అవకాశం ఉంది, చూస్తాను. ఇక టైర్ 1 చూసుకుంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్కి వెళ్ళి 4 టాపిక్స్ అనేవి కవర్ కావడం జరుగుతుంది. 25 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. 50 మార్క్స్ అనేది ఉంటుంది. సో ఈ టోటల్ కూడా మీకు 200 మార్క్స్ అనేది ఉంటుంది. ఓకేనా. 200 మార్క్స్ అనేది పేపర్ ఉంటుంది. 100 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ 60 మినిట్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. చాలా టఫెస్ట్ కాంపిటీషన్. 60 మినిట్స్లో మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అండ్ టైర్ 1 ఎగ్జామ్లో ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది ఎగ్జామ్ అనేది. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఇంగ్లీష్ అండ్ హిందీలో ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. 0.5 అనేది నెగటివ్ మార్క్స్ అనేది ఉంటుంది. టైర్ 1లో క్వాలిఫై అయితేనే దాని నుంచి టైర్ 2 అనేది సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో వాటికి సంబంధించిన సిలబస్ అంతా కూడా కింద ఇచ్చారు మనకు, ఒకసారి చూసుకోండి. ఇక టైర్ 2 అనేది డిస్క్రిప్టివ్ టైప్ పేపర్ ఉంటుంది. మీకు 100 మార్క్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది పెన్ అండ్ పేపర్తో మీరు రాయాల్సి ఉంటుంది. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇన్ టైర్ 2 వుడ్ బి 33%. సో మామూలుగా క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎన్ని ఉంటాయంటే 33% మార్క్స్ రావాలి ఇందులో క్వాలిఫైయింగ్ కోసం జస్ట్. కానీ మెరిట్ రావాలంటే కొంచెం ఎక్కువ రావాల్సి ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే మీకు టైర్ 1 కూడా 80 మినిట్స్ అనేది ఎక్స్టెండ్ ఇస్తారు. ఎవరికి ఇస్తారు? పీడబ్ల్యూ వాళ్ళకు టైం ఎక్స్టెన్షన్ ఇచ్చారు ఇక్కడ మనకు. ఫర్ క్యాండిడేట్ ఎలిజిబుల్ ఫర్ ద స్క్రైబ్స్ యాజ్ పర్ ద పారా 8.1 అండ్ 8.2. సో నాకు తెలిసి 8.1, 8.2లో ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు 80 మినిట్స్ అనేది టైం ఇస్తామంటే పీడబ్ల్యూ వాళ్ళకి ఇస్తారు. సో ఇక్కడ కూడా మీకు టైం లిమిట్ అనేది ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంది. టైర్ 2లో కూడా 100 మార్క్స్ అనేది ఉంటుంది. 20 మినిట్స్ కంపెన్సేటరీ టైం విల్ ఆల్సో బి ప్రొవైడెడ్. సో వాళ్ళకి మళ్ళీ ఇక్కడ కూడా 20 మినిట్స్ అనేది ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఎస్సే రాయాల్సి ఉంటుంది. 200 to 250 వర్డ్స్ అనేది రాయాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన సిలబస్ అనేది ఒకసారి చూసుకోండి. ఇక స్కిల్ టెస్ట్ లేదా టైపింగ్ టెస్ట్. సో ఇది ఎవరికి పెడతారంటే ఇది క్వాలిఫైయింగ్ నేచర్లోనే పెట్టడం జరుగుతుంది. సో టైపింగ్ టెస్ట్ ఓకే, స్కిల్ టెస్ట్ అనేది డేటా ఎంట్రీ ఆపరేటర్కి పెట్టడం జరుగుతుంది మనకు. అండ్ టైపింగ్ టెస్ట్ అనేది LDC జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అండ్ పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్కు వీళ్ళకి పెట్టడం జరుగుతుంది. సో ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. నోటిఫికేషన్ అంతా కూడా ఒకసారి చదువుకోండి. కింద నేను డిస్క్రిప్షన్లో ఈ నోటిఫికేషన్ లింక్ అనేది ఇస్తాను, అలాగే వెబ్సైట్ లింక్ ఇస్తాను అప్లై చేసుకోవడం కోసం. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, కసిగా సాధించి చదివి జాబ్ కొట్టగలం అనే క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. కొంచెం టఫ్గానే ఉంటుంది కాంపిటీషన్. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే తప్పకుండా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.